రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ జిల్లాల్లో పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016. రేపు ఈ జిల్లాలో పంపిణీ. పడని వారు ఇలా చేయండి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ముందు రైతు భరోసాకు సంబంధించి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున డబ్బుల పంపిణీ కార్యక్రమం 26వ తేదీ నుంచి జనవరి 26వ తేదీన ప్రకటిస్తారని సమాచారం. అయితే ఎకరాల వారీగా పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం. మొదట 1 నుంచి 5 ఎకరాల వరకు లేదా 1 నుంచి 3 ఎకరాల వారికి పంపిణీ కార్యక్రమం చేయబోతుంది. తర్వాత 3 నుంచి 6, 6 నుంచి 10 ఇలా ఈ విధంగా వ్యవసాయ నిమిత్తం లక్షల ఎకరాలున్న ప్రభుత్వం డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని ఆలోచిస్తుంది. వ్యవసాయ నిమిత్తం కాకుండా మిగతా సందర్భాల్లో వాడిన మాటికి మాత్రం ప్రభుత్వం డబ్బులు వెచ్చించే యోచనలో లేనట్లే తెలుస్తుంది. అయితే దీనిపైన ప్రభుత్వం క్లియర్ కట్గా మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇది ఒక సంతోషకరమైన వార్తగానే చెప్పుకోవచ్చు. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆసరా పింఛన్ల డబ్బుల పంపిణీ ప్రక్రియతో పాటు ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ రావడంతో దగ్గర 5 ఎకరాల ఉన్నవారికి 60,000 రూపాయలను ఒకేసారి జమ చేస్తుందన్నట్టు సమాచారం. ఖరీఫ్ అదేవిధంగా రబీ ఈ రెండింటికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేయబోతున్నట్లు సమాచారం. ఖరీఫ్ అనగా చివరిగా డిసెంబర్ నుంచి రావాల్సిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో 3,50,00,000 మందికి వీడియో చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీ ముందుకు తీసుకొని వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఈ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వీడియోలో ఉన్న వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల హామీలో భాగంగా 2,016 రూపాయలను 4,016 రూపాయలకు, 4,016 రూపాయలను 6,016 రూపాయలకు పెంచుతా అని చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ అన్న పెరిగిన ఆసరా పింఛన్లపైన అసలు ఊసే ఎత్తలేదు. ఇలాంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ వాహులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఆసరా పింఛన్లు దేవుడెరుగా, పాత ఆసరా పింఛన్లు సమయానుసారంగా వస్తే చూడడానికి బాగుంటుంది, మా అవసరాలు కూడా తీరుతాయని ఎంతోమంది విలవిలలాడిపోతున్న దృశ్యాలు తీవ్రంగా కలిసిపెడుతున్నాయి. డిసెంబర్ నెలలో డిసెంబర్ 27న ప్రారంభమైన ఆసరా పింఛన్ల పథకం ప్రతి నెల చివరి వారంలోనే ఇవ్వడం జరుగుతుంది. మొదటి వారంలో వచ్చే డబ్బుల పంపిణీ కార్యక్రమం చివరి వారంలో రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. అయితే దీనిపైన సర్కారు ఆలోచన చేయాలని ప్రజాభవన్ దగ్గర ప్రజలందరూ ఎన్నో రకాలుగా, ఎన్నో విచిత్రాలుగా తన ఆవేదనలు వ్యక్తం చేస్తున్న వేళ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి నుంచి ఈ ఆసరా పింఛన్ వాహుల యొక్క గోడు తీర్చాలని ప్రభుత్వం తన పథకాలను ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సంక్రాంతి సందర్భంగా ఇప్పటివరకే పెండింగ్లో ఉన్న డిసెంబర్ జనవరి నెలల ఆసరా పింఛన్లతో పాటు పెరిగిన ఆసరా పింఛన్లు అనగా 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు పెంచుతా అని చెప్పిన సీఎం రేవంత్ అన్న యొక్క మాటలపైన ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల బీమా, రైతు రుణమాఫీ, రైతు భరోసా ఈ విధంగా ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలకు నాంది పలికిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆసరా పింఛన్ వాహుల యొక్క గోడును పరిష్కరించే ఆవశ్యకత ఉంది. ఆసరా పింఛన్లను పెంచడం వల్ల కొత్తగా 22,000 కోట్ల అదనపు భారం పడుతుంది. వీటిని బాండ్ల విక్రయాల ద్వారా సేకరించాలని ఇప్పుడే ప్రభుత్వ అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఈ సంక్రాంతి సందర్భంగా పెరిగిన ఆసరా పింఛన్ల లిస్టులను విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. అనగా ఎవరైతే కొత్తగా ఆసరా పింఛన్లు అప్లై చేసుకున్నారో వారందరినీ కలుపుతూ ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ రేషన్ కార్డ్, ఫేక్ సదరం సర్టిఫికేట్స్ పెట్టి ఇప్పటివరకు ఎవరైతే ఆసరా పింఛన్లు పొందుతున్నారో వారందరినీ రద్దు చేస్తూ కొత్త లిస్టులను విడుదల చేస్తూ ఫిబ్రవరి నుంచి వృద్ధులకు 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, వికలాంగులకు 4016 రూపాయల నుంచి 6016 రూపాయలు ఇవ్వాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రణాళికలను రచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఫిబ్రవరిలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మువ్వెప్పుల జెండా రెపరెపలాడాలనే ఉద్దేశంతో 12,769 సర్పంచ్ల ఎన్నికల్లో దాదాపు 90% గెలవాలనే ఉద్దేశంతో ఈ ఆసరా పింఛన్లు పెంచుతున్నట్లు సమాచారం. దాదాపు 42 లక్షల పైచీలకు ఉన్న ఈ ఆసరా పింఛన్ వాహుల యొక్క ఓట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి పడితే ఇక తిరిగే ఉండదన్న సదుద్దేశంతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా పథకం సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా ఆసరా పింఛన్ వాహులను కూడా ఒక అన్నలా ఒక తమ్ముడులా ఆదుకుంటూ ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ఆసరా పెన్షన్లను పెంచే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన సంవత్సరాంతాన పరిపాలనలో ఉచిత మహిళా బస్సు ప్రయాణంతో పాటుగా అదేవిధంగా 10 లక్షల రూపాయల వరకు బీమా, రైతు రుణమాఫీ, రైతు భరోసా దాదాపు 1,00,000 కోట్లకు పైసలకు కూడా కేవలం రాష్ట్ర ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.